విధంగా వెళ్ళిందని చెప్తూ ఉన్నారు. ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి గారు, సెంట్రల్లో ఏపీ స్టేట్ లో కూడా అంటే కూటమితో పాటు ఉన్నారు కాబట్టి అటు సెంట్రల్ లో కూడా మీదే విజయం అంటున్నారు. ఫస్ట్ ఒకసారి సెంట్రల్ గురించి క్లారిటీ ఇచ్చి స్టేట్కి వద్దామండి. అందుకే మిమ్మల్ని లాస్ట్ లో కూడా తీసుకోవడం జరిగింది. కన్యాకుమారిలో మోదీ ధ్యానం, దానికి సంబంధించి కూడా ఎంత అంటే పొలిటికల్ గా ఎంత సీరియస్ ఇష్యూ అయితే మనం చూసాం. ఇది ప్రోటోకాల్ కి విరుద్ధంగా జరుగుతోంది, ఏ విధంగా మీడియాలో రాకూడదు, ఇవన్నీ కూడా చూసాం. ఏమన్నా ఎడ్జిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పటికీ కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి అనుకుంటున్నారా? మోదీ ధ్యానం కావచ్చు, మీ ప్రచారం కావచ్చు, కాంగ్రెస్కి అసలు రానే రావు 40 సీట్లు వస్తాయి, ఇండియా కూటమికి అసలు ఏది ఛాన్స్ లేదంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ మన కాంగ్రెస్ నాయకులు లేరు కాబట్టి కాంగ్రెస్ నాయకుల ధీమా కూడా మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ కావచ్చు, వీరంతా లేదు సార్ అధికారంలోకి మనమే రాకపోతున్నాం, ఇండియా కూటమే రాబోతుంది, బీజేపీకి అంత పవర్ లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది. ఈరోజు ఆడి లాస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏంటి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అనుకోవచ్చు మోడీ ధ్యానం కావచ్చు, ఈ ప్రచారాలు కావచ్చు? ఆశ గారు, ముందుగా మీకు అలాగే ఐనిస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న మిత్రులకి, అలాగే సుజాత గారికి సోదరికి నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతా ఉన్నారు. తప్పకుండా దాంట్లో ఏ డౌట్ లేదు, ఎవరికి కూడా డౌట్ లేదు. ఎందుకంటే మనం ముందు నుంచి చూస్తా ఉన్నాము. ముందు ప్రీ పోల్స్ కూడా సర్వేస్ చూసాము, చాలా సర్వేలు వచ్చినాయి. తర్వాత కూడా మరి అక్కడ నార్త్ లో 90% స్ట్రైక్ రేట్ అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉంది. సౌత్ లో కూడా మరి తెలంగాణలో చూసాం మనం, తెలంగాణలో కూడా దగ్గర దగ్గర 10 నుంచి 12 స్థానాలు వస్తా ఉన్నాయి. ఏపీలో కూడా వస్తా ఉన్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కానీ జనసేనతో కలిపి మరి అధికారంలోకి వస్తా ఉంది. అట్లాగే తమిళనాడులో దగ్గర దగ్గర 5 స్థానాలు అన్నమలై ఆధ్వర్యంలో ఏదైతే పార్టీ వేగంగా దూసుకుపోతా ఉందో అక్కడ కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఓట్ షేరు మరి సీట్ షేర్ పెరుగుతా ఉన్నాయి. కేరళలో కూడా ఇట్లా చూస్తే నార్త్ ఇండియాలోనే కాదు, సౌత్ లో కూడా పక్కగా భారతీయ జనతా పార్టీ బాగా వేస్తుంది. అది డెఫినెట్ గా ఇవన్నీ కూడా కలుపుకొని మోడీ గారు నినాదం ఏదైతే ఉందో అబ్కీ బార్ 400 పార్ అనేది అది డెఫినెట్ గా రియలైజ్ అవుతా ఉంది. 400 స్థానాల పైన వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ చూసాము ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు వస్తా ఉన్నాయో. సో అట్లా మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దేశవ్యాప్తంగా ఏవైతే కఠిన నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ప్రజలకి ఒక్కొక్కటి చేరువవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయినాయి ఇప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రామ మందిరం 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మరి రాముని ప్రతిష్టాపన కూడా కార్యక్రమం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగింది. ప్రతి ఇంట్లో రాముడిని పూజించారు. సో అందరికీ బాగా తెలుసు ఏదైతే మనకి దేశంలో ఉన్న ప్రజలందరికీ ఏదైతే అవసరం ఉందో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలే, వాళ్ళకి దగ్గరగా తీసుకురావాలన్న ఆలోచన మోడీ గారి ప్రయత్నం. అదే విధంగా మహిళా రిజర్వేషన్ కానీ, లేకపోతే ట్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే 370 ఆర్టికల్ కానీ, ఇవన్నీ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటే మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలనే ప్రతి ఒక్కరు ఆలోచన, కళ, మరి వాళ్ళ అభిమానం తోటి డెఫినెట్ గా మోడీ గారికి మన భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఫ్యాక్టర్ తోటే ఎంతో మంది ప్రతి టౌన్ లో కూడా టౌన్లలో విలేజ్లలో ఎక్కడైతే పడలేదు ఓట్లు ఇప్పటి వరకు అక్కడ ఓట్లు పడ్డ మనం చూస్తాము. అందుకని ప్రతి ఏరియాలో కూడా మోడీ గారు ఉండాలనే ఒక ఆలోచనతోటి మరి ప్రధానమంత్రిని మూడోసారి చేస్తారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ కొన్ని కీలక అంశాలు తీసుకొచ్చింది, అగ్నిపథ్ కానీ ఇట్లా కొన్ని అంశాలు, వీటన్నిటిని కూడా మేము అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పి పంజాబ్ రైతుల గురించి మాట్లాడినవి కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఓకే, బేసిక్ గా ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్యోగాల కల్పన విషయంలో రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికీ దగ్గర దగ్గర ఇది ఒక్కటే కాదు, అగ్నిపథే కాదు, దగ్గర దగ్గర ఇప్పటికీ 30 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ లో వచ్చినాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ అయితే సెక్టర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా భారత్ లో
అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేవు ఎంతసేపు కూడా, ఎక్కడెక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక పరిమితమైన ఉద్యోగాలు ఇవ్వడమే జరుగుతుంది. కానీ ఒకవేళ లక్షల్లో ఇవ్వాలంటే డెఫినెట్ గా మనకి పెట్టుబడులు రావాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగుల కల్పన జరగాలి. లక్షలు ఇచ్చామంటున్నారు కానీ ఇచ్చిన వాగ్దానం కోట్లలో, సంవత్సరానికి 2 కోట్లు ఇస్తాము ఉద్యోగాలని చెప్పించినటువంటి హామీ అది అది డెఫినెట్ గా జరుగుతుందండి, జరుగుతా ఉంది ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. అది దానిలో విషయం అధికారం కూడా అయిపోయి ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అనేది కదా అప్పుడు ఇచ్చినటువంటి హామీ. రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు, ధనికులను చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా అంటే కొన్ని అన్ని హామీలు ఏదైతే రైతుల గురించి చూసినట్లయితే 2014 కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు క్వింటాల్ వడ్ల రేట్ ఎంత అంటే ధాన్యం రేటు 1150 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు దగ్గర 2300, 2400, కొన్నిసార్లు 2600 దాకా వచ్చింది. మరి ధాన్యం రేట్ పెరిగింది కదా, క్వింటాల్ కి డబుల్ అయింది కదా, అది డెఫినెట్ గా. తర్వాత రెండవ చెప్పాలి, గ్యాస్ ధర ఎంత ఉండేది, పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఉండేది, బ్యారెల్ గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత తగ్గింది. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ దాంట్లో వచ్చే ఉంటాయి కదా.